guys, welcome back to my channel. This is Sansha Reddy. ఈ రోజు కొండాపూర్లో ఉన్న ఒక డిఫరెంట్ పార్క్ నైతే చూపించబోతున్నాను. ఆ పార్క్ ఎగ్జాక్ట్ లొకేషన్, టైమింగ్స్ అండ్ కాస్ట్ అన్నీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. మేమైతే వచ్చేసాము వర్చువల్ వైల్డ్ సఫారీకి. ఈ పార్క్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కొండాపూర్లో మన శరత్ సిటీ మాల్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లేన్లో ఉంటుంది. బొటానికల్ గార్డెన్ కూడా పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ వస్తే అది ఇది కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను అయాన్ వెళ్ళాము. ఇలా ఎంట్రన్స్లోనే ఫ్రెండ్స్ చేసుకున్నాడు. December 4th అయితే ఇది ఓపెన్ చేశారు. పార్క్లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇలా అనిమల్స్ని అయితే పెట్టారు. జూలో నిజమైన యానిమల్స్ చూసుంటారు అండ్ పార్క్స్లలో ఇలాంటి బొమ్మలు చూసుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే వర్చువల్గా చూస్తాము. అంటే అక్కడ ఉండదు, బట్ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం అనమాట. అదే మ్యాజిక్. యూనిక్గా ఉంది కదా, చూసేద్దాం ఎలా ఉంటుందో. ఈ వర్చువల్ వైల్డ్ సఫారీలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒక 6 to 7 ఏరియాస్ అయితే ఉన్నాయి. అన్నిటికీ 100 రూపీస్, ఒకదానికి మాత్రమే 200. పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్. సో మనం ఆ లోపల చూపించిన యాక్టివిటీస్ చేయాలి అంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. మినిమం 200 అయితే చేసుకుంటేనే లోపలికి ఎలా చేస్తారు. టికెట్ అండ్ కార్డ్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇదైతే ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి వచ్చేసాం లోపలికి ఎంటర్ అవగానే లేక్ లాగా ఒక వాటర్ బాడీ అయితే ఉంది. సైన్ బోర్డ్స్ అయితే ఇచ్చారు, వాటిని ఫాలో అవుతూ వెళ్ళడమే. ఫస్ట్ ఈ ఫారెస్ట్ వాక్ అయితే వెళ్తున్నాము. చెట్ల కింద కర్వ్స్ ఉన్న పాత్ అయితే ఇచ్చాడు. జంగల్లో వెళ్ళినట్టుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. Is that lion or tiger, Ayan? ఒక 3-4 మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇలాంటి స్క్రీన్స్ అయితే కనిపించాయి. కలర్ఫుల్ గా ఉంది. చిన్న పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకేమొస్తుంది చూద్దాం. నిన్నే అంటున్నా. వాటి పక్కనే కిడ్స్ ఎరీనా అనే అయితే ప్లేస్ ఉంది. స్పెషలీ ఫర్ కిడ్స్ అంట. సో వచ్చేటప్పుడు చూద్దామని ఇప్పుడు స్కిప్ చేసాము. దానిలోంచి లోపలికి వెళ్తుంటే ఇట్లా మనకి చెట్లు అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కి చాలా బాగా చేశారు. ఒక 5-10 మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక ప్లేస్ కనిపించింది. మొత్తం రాక్ మధ్యలోనే ఇది బిల్డింగ్ లాగా చేశాడు. సో న్యాచురల్ రాక్స్ లాగా అనిపించింది ఇవి పక్కన ఉన్నవి. దానిలోనే ఇట్లా చిన్న పాండ్ లాగా అట్లా పెట్టాడు. దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. దీంట్లో 4-5 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 9D సినిమా, తర్వాత 360 ఇండోర్ థియేటర్ అయితే ఉంది అండ్ VR ఎక్స్పీరియన్స్ జోన్. వాటి ముందే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ ఉంటుందంట ఈ ప్లే జోన్ దగ్గర. సో ఫస్ట్ VR ఎక్స్పీరియన్స్ జోన్కి అయితే వెళ్తున్నాము. దాంట్లో మొత్తం 5 థీమ్స్ ఉన్నాయి. స్పేస్, నేచర్ వాకింగ్, ఎక్వేరియం, ఫిషింగ్ అండ్ అంటార్క్టికా ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ నేచర్ వాకింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న అమ్మాయి ఎక్వేరియం సజెస్ట్ చేసింది. కాస్ట్ 100 రూపీస్ ఈచ్. వాటర్ లో రాక్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియేచర్స్ అయితే చూసాము. మనం ఏం చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ పైన చిన్న స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంటార్క్టికా ఎక్స్ప్లోరేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక ఆంటీ ఆడుతున్నారు, వాళ్ళ అబ్బాయి ఆడిస్తున్నారు అనుకుంటా. ఇంత క్యూట్ గా అనిపించింది. మా మమ్మీని కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది. అక్కడ స్టాఫ్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మనకి ఏదైనా తెలియకపోయినా అవన్నీ సెట్ చేస్తున్నారు అండ్ హెల్ప్ కూడా చేస్తున్నారు. రియల్ లైఫ్ లో ఎలా అయినా అంటార్క్టికాకి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ VR లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పెంగ్విన్స్ చూసినావా? పెంగ్విన్స్, హావ్ యు సీన్ పెంగ్విన్స్?
నిజంగా ఆ మంచు కొండల్లో బోట్ నడుపుతున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్కి అయితే వెళ్ళాము. లో తెలంగాణ ట్రైబల్స్ గురించి అయితే ఉంటుంది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, అండ్ బోగతా వాటర్ ఫాల్ గురించి అట్లా డిఫరెంట్వన్నీ చూపించారు. ఇది కూడా 100 రూపీస్. ఇలా కంఫర్టబుల్గా చైర్లో కూర్చొని చూసేయడమే. దాని పక్కనే ఈ ఆర్బిటాల్ 9D సినిమా అయితే ఉంది. దీనికి మాత్రం పర్ పర్సన్కి 200 రూపీస్. 100% వర్త్. దీన్ని అయితే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ పార్క్లో ఇదే హైలైట్. అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఆసమ్ ఉంది. How was it? నచ్చిందా నీకు? ఏమేమి చూసావు లోపల? అన్ని చూసావా? నచ్చిందా నీకు? భయం వేసిందా? నెక్స్ట్ 360 ఇండోర్ థియేటర్కి అయితే వెళ్ళాము. లోపల సెటప్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి 360 డిగ్రీస్లో మనం ఈస్టర్న్ ఘాట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అయితే చూడొచ్చు. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్, ఫారెస్ట్లు, గాడ్స్ అవన్నీ అసలు మనం దగ్గరుండి చూసినట్టే అనిపించింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడ మాకు వాటర్ కానీ స్టాల్స్ కానీ ఏం కనిపించలేదు. సో క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. నెక్స్ట్ వీఆర్ వైల్డ్ సఫారీకి అయితే వచ్చేసాము. యానిమల్స్ని ఎన్నో రకాలుగా చూసుంటాం, బట్ దిస్ వన్ ఇట్స్ డిఫరెంట్. సో లెట్స్ సీ ఈ సఫారీ ఎట్లా ఉంటుందో అని. బస్ స్టాప్ లాగా ఉంది, అక్కడ వెయిట్ చేయమని చెప్పారు, బస్ వస్తుందని చెప్పారు. దీని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. సో మన బస్ అయితే వచ్చేస్తుంది, మినీ బస్. ఈ గేట్లోంచే బస్లో మనల్ని సఫారీకి అయితే తీసుకెళ్తారు. అందరైతే అవి పెట్టుకుని ఉన్నారు. సో లెట్స్ సీ ఏవేవి కనిపిస్తాయని. ఫారెస్ట్ ఇదే, రోడ్ కూడా అదే. బట్ ఏంటంటే అక్కడ ఎనిమల్స్ ఉండవు, మనకేమో అనిమల్స్ అక్కడి నుంచి పాస్ అవుతున్నట్టు, రోడ్ క్రాస్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అవి ఓపెన్ చేస్తే బయట పికాక్ కనిపించింది. ఆ లోపల కంటే ఈ బయట ఉన్న పికాక్ మంచిగా అనిపించింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అస్సలు నచ్చలేదు నాకు. పిల్లలకి ఏమైనా నచ్చుతుండొచ్చు. సఫారీ అయిపోగానే పక్కనే ఇట్లా బోట్ అయితే కనిపించింది. ఇది కయాకింగ్ చేయొచ్చంట విఆర్లో. ఆ బోట్లో కూర్చుంటే నిజంగానే మనము కయాకింగ్ చేసినంత ఫీలింగ్ వస్తుందంట. ఆల్రెడీ మేము ఒరిజినలే చేసినప్పుడు ఇది ఎందుకని వదిలేసాము. చూడొచ్చు ఆ సఫారీ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మడ్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. రాక్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. న్యాచురల్ రాక్ మధ్యలో ఇవన్నీ పెట్టినట్టు అనిపించింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మొత్తం ఒక పెద్ద డబ్లో శాండ్ లాగా వేసారు అండ్ పైనుంచి మనకి ప్రొజెక్టర్ లాగా వచ్చింది. అక్కడ లైట్ పడుతుంటే మొత్తం అక్కడ ఫిషెస్, టాటాయిస్ అన్ని కనిపిస్తున్నాయి. అక్కడ బగ్గీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ దూరం నడవలేరో అవి యూజ్ చేసుకోవచ్చు. లాన్ లాగా ఇట్లా ఫుల్ గ్రీనరీతో ఉంది. చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ చూసిన ఆ కిడ్స్ ఎరీనా ప్లేస్కి అయితే వచ్చేసాము. మనము ఏదైనా అనిమల్తో ఉన్న కార్డ్ పెడితే దాని నేమ్ ఇంకా దాని సౌండ్స్ అన్నీ వస్తాయన్నమాట.
ఆ కిడ్స్ ఎరీనాలోనే. సో నెక్స్ట్ ఇది గ్లోబ్ ఉందన్నమాట. ఇది మనం గ్లోబ్ తిప్పి ఏ ప్లేస్ అయినా అక్కడ పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న ఫేమస్ యానిమల్స్, ఫుడ్ అవన్నీ వస్తాయన్నమాట స్క్రీన్ మీద. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, పిల్లలు నేర్చుకోవచ్చు. మనం ఏ కంట్రీ టచ్ చేసినా కూడా అక్కడ ఉన్న ఫేమస్ క్యూజిన్ ప్లేసెస్ అవన్నీ వస్తున్నాయి. మనం ఏమైనా చెప్తే వినరు. ఇక్కడ చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని వింటున్నాడు అవన్నీ. నెక్స్ట్ సెషన్ రైమ్స్. ఈ 4 గేమ్స్ కలిపి 100 రూపీస్. ఇది వచ్చేసి ప్లాంట్స్ల నుంచి ఏదో సౌండ్ వస్తుందంట, అది వినడానికి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అది వర్క్ అవ్వలేదు. అక్కడున్న కేవ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ తో మంచిగా లైటింగ్ పెట్టారు, చాలా అట్రాక్టివ్ ఉంది. ఈ ప్లేస్ మార్నింగ్ 10 to నైట్ 11 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఎవరైనా వస్తే ఈవినింగ్ అలా ఒక 2 hours స్పెండ్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ అయితే లేదు ప్లేస్, జస్ట్ ఓకే. ఎవరికైతే డిఫరెంట్గా అట్లా విఆర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. చాలా మంది వస్తున్నారు ఇప్పటికి కూడా, ఇంకా ఆఫీస్లో అయిపోయాక అలా స్కూల్ అయిపోయాక. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.